స్టార్టింగ్ తర్వాత వాడు మోసం చేసి వెళ్తాడు. సో వెస్టీజ్ కంపెనీ కూడా ఏమైనా పైసలు కట్టేది ఉంటే ఎవరిని నమ్మటానికి ఇప్పుడు వచ్చి ఆయన 4 లక్షలు అన్నాడు మాట, నాది పెద్ద ఇన్కమ్, నా ఇన్కమ్ చెప్తే కొత్త వాళ్ళు భయపడుతుంది కానీ నేను చెప్పను ఇది ఎట్లా వస్తుంది. ఇవన్నీ స్టార్టింగ్లో వచ్చేస్తాయి మైండ్ సెట్. నాకు అదే మైండ్ సెట్ ఉన్నది. అందుకే నేను కూడా ఈ కంపెనీలో ఒక 5 నెలలు నా ఫ్రెండ్ జాయిన్ చేయాలని చూస్తే నేను తప్పించుకోవాలని చూసేటోళ్ళు. ఎట్టకేళ్ళకి 5 నెలల తర్వాత నాకు టైం వచ్చింది. మంచి రోజు వస్తే పోతా లేదా, ఎక్కడికైనా పైకైనా టైం వస్తే పోవాల్సిందే. అట్లా నాకు 5 నెలల తర్వాత ఒకరోజు ఇలాంటి ఒక మీటింగ్కి బతిలాడి తీసుకుని కూర్చోబెట్టిండు. ఆ మీటింగ్ విన్న తర్వాత నాకు ఇదే అర్థమైంది, కంపెనీలన్నీ పోయినాయి, పైసలు కడితే పోతాయి. ఇక్కడ కూడా నువ్వు 10,000 కట్టి జాయిన్ అవుతున్నావు, లేదా 5,000 కడుతున్నావు, 3,000 కడుతున్నావు, 2,000 కడుతున్నావు అంటే ప్రమాదం. రూపాయి కూడా కట్టుడు అనేది ఏమీ లేదు, ఇంకొకరి దగ్గర కట్టించేది జస్ట్ ఇక ప్రోడక్ట్స్ ఉన్నాయి, సోప్ ఉంది, పేస్ట్ ఉంది, షాంపూ ఉంది, ఆయిల్ ఉంది. ఇట్లా వెస్టీజీ కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ ఇవి? వెస్టీజీ స్టోర్ ఎక్కడ ఉంటే అక్కడ దొరుకుతాయి. నేను ఉండేది దేవరపాడు మల్లేపల్లి, స్టోర్ ఉండేది సికింద్రాబాద్, 100 కిలోమీటర్లు. అప్పట్లో స్టోర్ దగ్గరలో లేవు, 100 కిలోమీటర్లు వెళ్ళి ప్రోడక్ట్ కొనుక్కోవాలి. వ్యవసాయానికి కొన్ని అగ్రికల్చర్. ఇప్పుడు సపోజ్ మీరు కొత్తగా వచ్చారు ఈరోజు, మీకు 10 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరా వాడండి చాలు. ఎకరాకి ఎంత అవుతుంది పెట్టుబడి? 1000-1500 అయితే సరిపోతుంది. ఈ ఎకరాల మంచిగా రిజల్ట్ వస్తే మిగతా 9 ఎకరాలు వాడచ్చా లేదా? వాడచ్చు కదా, అంతే. ఒకవేళ రిజల్ట్ రాలేదు ఆపేద్దాం. ఇక్కడ పెద్దగా ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉందా సార్? మీరు ఏమన్నా ఉందా? కొంచెం నాకు కనెక్ట్ అవుతుంది అన్నమాట, ఏదైనా ఉందా లేదంటే ఏం లేదు కదా. చాలా మంది ఎందుకో 2 సంవత్సరాల నుంచి వెస్టీజ్లో జాయిన్ అవ్వమంటే నేను ఆలోచిస్తా, సెర్చ్ చేస్తాను అంటున్నాను. ఏముంది సెర్చ్ చేయడానికి? పైసలు కట్టే కాడ మునిగిండు, 15,000 కట్టించిండు, ఊరందరి చేత కట్టించి ఈడు మునిగిండు, వాళ్ళు ముంచిండు. నేను 1 ఎకరాకు వాడమంటే ఆలోచిస్తే సెర్చ్ చేస్తానంటాను. అందుకే నాకు అనిపిస్తుంది మంచిదాన్ని తొందరగా ఎవరు చెడు అంత ఈజీగా మంచి నమ్మరు. ఇది మంచిది కాబట్టి టైం పడుతుంది. సో 5 నెలలు నేను సతాయించినటువంటి వ్యక్తిని మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్న. పైసలు కట్టుడు లేదు, కట్టించుడు లేదు. మన ఇండియన్ కంపెనీ దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు, నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా కంపెనీలు వచ్చి అవి కూడా ముంచిపోయింది, నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు కూడా. సో ఎక్కడైనా ప్రజలు మోసం చేస్తే పోవడానికి ఉంటే మోసం చేసేవాళ్ళు. ఇక్కడ ఏముంది, జస్ట్ ప్రోడక్ట్ వాడాలి. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అన్నీ కొనమంటే మళ్ళీ ఇక్కడ కూడా లాజిక్ ఉంటుంది. లేదు జాయిన్ అయిన ప్రతి మనిషి ఒక 12,000 కొనాలి, 15,000 కొనాలని రూల్ పెట్టింది అనుకో, 12,000 అందరి చేత కొనిపిస్తుంది. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ గద్వాల ఏరియా కనపడదు, మళ్ళీ ఎక్కడో అక్కడ కనపడుతుంది, అలంపూరు, కర్నూలు, లేదంటే గుంటూరు, విజయవాడ, బంగాళాఖాతం గడిచిపోతుంది. బలవంతంగా కొనిపిస్తుంది. చాలా కంపెనీలు వచ్చినాయి, నీకు ఇష్టం ఉన్నా లేకుండా అక్కడ 15,000 పెట్టి కొనాలి వస్తువులు అంతే. వాడు ఏమి ఇస్తాడు? ఒకటి సూట్ అంటాడు, బూట్ అంటాడు, సోలార్ ఫ్యాన్ అంటాడు. ఆ సూట్ బూట్ తీసుకొని ఏం చేయాలి? మనం ఏం చేయాలో తెలియదు, కానీ అక్కడికి పోతే అందరం ఇరుగుతాం. పెద్ద పెద్ద కానిస్టేబుల్ ఉండరు, టీచర్లు ఉండరు, లెక్చరర్లు ఉండరు, అడ్వకేట్లు కూడా మునిగిపోయినారు. తెలియదు, అక్కడ మాయలు పడిపోతాం అని చెప్పి ఆ మాటకి అట్లా ఉంటుంది. సో చాలా కంపెనీలు అట్లా ప్రజలు మోసం చేసిపోయినాయి. ఈ కంపెనీ ఏంది? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. పొలం ఉంటే 1 ఎకరాకు వాడండి, రిజల్ట్ వస్తే మిగతా 10 ఎకరాలకు వాడండి, 9 ఎకరాలకు వాడండి. ఇక్కడ ఎకరాకు రిజల్ట్ వచ్చింది, 9 ఎకరాలకు రిజల్ట్ వచ్చింది. పక్కన ఎవరికైనా చెప్పచ్చా లేదా? మంచిది అయితే చెప్పచ్చు, సింపుల్. చెప్పిన వాళ్ళు అందరూ వచ్చి వాడతారా? మనం 10 మంది చెప్తే ఒకరు వాడతారా? ఒకరి ద్వారా ఒకరు అట్లా మెల్లగా ఫామ్ అవుతుంది. కంపెనీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంది? 2004 జూన్ 2. నేనేమనుకున్నా, ఆ ఇంటికి వచ్చినప్పుడు వెస్టీజ్ కొత్తగా వచ్చినట్టుంది, 6 నెలలుగా ఎప్పుడు పోతుంది అనుకున్నాను. ఇప్పటికి చాలా మంది అదే మైండ్ లో ఉన్నారు, పోతుంది అనుకుంటారు. అవునా లేదా? ఏడికి పోతుంది? వాళ్ళకి ఎందుకంటే అవగాహన లేదు, ఏదో భయపడరు. ఇంతకుముందు అది వచ్చిపోయింది, నేను దాంట్లో కట్టా, దీంట్లో కట్టా, ఫియర్లెస్ లో కట్టా, దాంట్లో కట్టాను, కట్టినవు పైసలు. ఇక్కడ కట్టడం లేదు, జస్ట్ బ్రాండ్ షాప్ చేంజ్. ఇప్పుడు దాకా మన రకరకాల బ్రాండ్ ఫేస్ టు టీ పొడి, షాంపూ వాడి, ఇప్పుడు వెస్టీజ్ బ్రాండ్ వాడండి 1 నెల తర్వాత. మంచిగా ఉంటే నువ్వు వస్తావు, లేకుంటే నా మాటలకి ఎవరు రాదు. సేమ్ నేను అంత మీటింగ్ విన్నా. 450 ప్రోడక్ట్లు ఏమున్నాయి? అగ్రికల్చర్, వ్యవసాయానికి ఉన్నాయి. నాకు పొలం లేదు చెప్పిన నేను మీటింగ్ లో, సార్ నాకు పొలం లేదు, లేకుండా లిమిట్. అదే ముంచిపోయే కంపెనీ ఏం చేస్తుంది? నీకు పొలం ఉన్నా లేకుండా 10,000 కొనాలి అగ్రికల్చర్, నువ్వు అమ్ముకుంటావా, ఏమైనా చేసుకోవాలి, అట్లా టార్గెట్ పెడతారు. ఇక్కడ పొలం ఉంటే వాడు, లేకుంటే నేను పెట్టేస్తే. నాకు పొలం లేదని చెప్పిన తర్వాత ఇంకేమున్నాయి? అగ్రికల్చర్ కాకుండా కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. సప్లిమెంట్స్ అంటే మనకు తెలియదు. ఓకే, సో నమ్మకం వస్తుందా సప్లిమెంట్స్ మీద? నాకు కూడా నమ్మకం రాలేదు. సో సప్లిమెంట్స్ అంటే ఇవన్నీ ఏదో వాళ్ళు అమ్ముకోవడం కోసం, సేల్ కోసం చెప్తున్నారు అనుకున్నా. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు, కాబట్టి సప్లిమెంట్స్ నాకు అవసరం. ఇప్పుడు మీరు కూడా అవసరం లేదు అనుకుంటారు. ఒక 4 నెలలు మాతో జర్నీ చేస్తే మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి వస్తాయి. అంటే మీకు విలువ అర్థం అవుతుంది మనకి. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం రెస్పెక్ట్ చేయాలంటే వర్క్ నేను చేస్తాం సార్. ఇప్పుడు మీరందరూ హాయ్ అంటే నేను హాయ్ అంట.
ఇక్కడ ఎవరైనా ఒక కలెక్టర్ వచ్చి కూర్చున్నారంటే నేను 2 చేతులు పోతాయి ఆటోమేటిక్గా. పోవాలా లేదా? వృత్తిని గౌరవించాలని కలెక్టర్ అని తెలిసినప్పుడు గౌరవిస్తాం. నార్మల్గా వచ్చి కూర్చుంటే పాయింట్ ఒకరు. అట్లనే దీని గొప్పతనం కూడా తెలిసినప్పుడు ఇవి అందరూ వాడుకోవాలి. వాడతారు. ఇప్పుడు వాడాల్సిన అవసరం లేదు. నేను స్టార్టింగ్లో వీటి విలువ నాకు తెలియదు కాబట్టి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు, వద్దు, వ్యవసాయం వద్దు, ఇంట్లో ఐటమ్స్ ఒక సర్ఫ్, పేస్ట్, షాంపూ, టీ పొడి, వంట నూనె, ఈ ఆయిల్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు సరే వాడి చూద్దాం, ఒక నెల ఒక ఆయిలే కదా పోతే పోయిందని చెప్పేసి ఒక ఆయిల్ తీసుకొని ఇట్లా నా బిల్ అంతా ఒక 2000 అయింది ప్రొడక్ట్స్ ఎంఆర్పి. ఎప్పుడు 2017 ఒక 2000 కొనుక్కున్నా. మీటింగ్ విన్న తర్వాత నేను ప్రొడక్ట్స్ తీసుకున్నా. స్టోర్కి వెళ్ళి 2000 అంటే జర కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది నాకు ఎంఆర్పి చూసి. ఇప్పుడు కూడా చాలా మంది కొత్త జర ఎక్కువ ఉన్నాయి కదా మీరు రేట్లు అంటున్నారు, అవునా కదా? ఎప్పుడు స్టార్టింగ్ లో అంటున్నారు, 3 నెలల తర్వాత ఇంకెవరు రేట్ల గురించి తెలిస్తే అర్థం అవుతుంది లోతుగా వెళ్తే. స్టార్టింగ్ లో నేను అన్నాడు రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎంఆర్పి 2000 ఉంటే ఇంత రేట్లు అన్నా. మనకి ఏం చేస్తుంది కంపెనీ, 2000 తీసుకోవట్లేదు, ఎంఆర్పి డిస్కౌంట్ ఇస్తుంది మనకు. ఒక 1800కే వస్తుంది, 200 డిస్కౌంట్. ఎందుకు ఇస్తున్నాడు? వాడే వ్యక్తికి డిస్కౌంట్ ఇస్తుంది. ఇప్పుడు పెట్రోల్ పంపులో ఎగ్జాంపుల్ లీటర్ 100 రూపాయలు సార్ పెట్రోల్, వాడే వాడికి ఒక 5 రూపాయలు తగ్గిస్తే మంచిదే కదా? తగ్గిస్తారా? తగ్గిరు. థమ్స్అప్ బాటిల్ 2 లీటర్ బాటిల్ ఎంత ఉంది? ఎంఆర్పి 100 ఉంది. తయారు దగ్గర ఎంత ఉంటుందంటే ఒక 20-30 కూడా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్. 30 రూపాయలు 100 అంటే ఏంటంటే కంటే సిస్టమ్ ఎవరు మార్చలేదు ఈ సిస్టాన్ని. మధ్యలో 70% పోతుంది. అంటే ఒక 100 కోట్లు మన గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల వల్ల 100 కోట్లు థమ్స్అప్ తాగితే ఎన్ని కోట్లు పోతున్నాయి? మధ్యలో 60 నుంచి 70 కోట్లు పోతున్నాయి. మహేష్ బాబు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఈటీవీ, మాటీ, నమస్తే తెలంగాణ, సాక్షి వీళ్ళందరూ ఉన్నోళ్ళా లేనోళ్ళా? ఓన్లీ వాళ్ళు ఎవరు థమ్స్అప్ తాగుతారా? కాకుండా కొట్టి కథలు చేస్తారు. పెద్దలు సామెత చెప్పేవాళ్ళు, పేదవాళ్ళ చేత స్థాపించి బలిసిన వాళ్ళకి పైసలు పంపిస్తాం. 100 కోట్లు తాగితే 70 కోట్లు, 200 కోట్లు తాగితే 140 కోట్లు, 120 కోట్లు పోతున్నాయి. ఈ కంపెనీ ఏం చేసింది? దున్నేవాడితే పొలం అప్పుడు సిపిఎం కమ్యూనిస్ట్ చెప్పేవాళ్ళు కదా, అట్లా వాడుకుండే వాళ్ళకే డిస్కౌంట్ ఇస్తుంది. నేను ఇప్పుడు ఇది మల్దకల్ కదా, మల్దకల్ మొత్తం మీద నేను పెద్ద మనిషి అంటే ఏమైనా ఇస్తుంది ఎస్టేజ్, నువ్వు వాడితే డిస్కౌంట్ ఇస్తుంది, అవునా కదా? సో మంచి సిస్టమే కదా. 2000 కొంటే 200 డిస్కౌంట్. 1800కి బిల్ ఇచ్చింది స్టోర్లో. ఈ బిల్ రావటం వల్ల మళ్ళీ నాకు కొన్ని పీవీస్ వచ్చినాయి, పాయింట్స్ వస్తున్నాయి అకౌంట్కి. ఈ పాయింట్స్ ద్వారా ఒక 50 రూపీస్ క్యాష్ మళ్ళీ నా అకౌంట్లో 10వ తేదీ ఎవ్రీ మంత్ 10వ తేదీ అకౌంట్లో పడుతుంది. 10వ తేదీ అకౌంట్లో పడుతుంది. మనం ఎంత కొనాలి, మనం కొనేదాన్ని బట్టి. ఇంత కొనాలని ఏమైనా రూల్ పెట్టాడా? 2000 కొనాల్సిన అవసరం లేదు, 1000 కొనండి, 500 కొనండి, లేదు 3000 మీ ఇష్టం, ఎవరి చాయిస్ వాళ్ళు. నేనైతే ఇంట్లో ప్రొడక్ట్స్ 2000 అయింది బిల్లు. కాస్ట్ ఎక్కువ నేను అడిగినా 200 డిస్కౌంట్ ప్లస్ ఒక 50 క్యాష్, 250 తీసేస్తే 2000లో 1750కి వచ్చినట్టు. ఇప్పుడు సరిపోయిందా అన్నాడు, చూద్దాంలే అన్నాడు. సో నాకు ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఫ్రీగా ఒక మెంబర్షిప్ ఇచ్చారు ఐడి మన బిల్ కావడానికి. 75472096 నాకు ఐడి ద్వారా బిల్ అవుతుంది. ఈ ఐడి ఫ్రీగానా పైసలు తీసుకుంటుందా? కంపెనీ పెట్టింది 2004, ఇప్పుడు ప్రెసెంట్ 2025 అంటే 21 ఇయర్స్ అవుతుంది కంపెనీ స్టార్ట్ అయ్యి. ఇప్పటికి చాలా మంది 6 నెలలు ఉంటే చూద్దామని అంటున్నారు. నాతో కూడా చాలా మంది అన్నారు ఆ చూద్దాము అన్నోళ్ళు ఇప్పుడు లేరు, కరోనా వచ్చి పైకి వెళ్ళిపోవాలి. మీకు కూడా ఎవరైనా 6 నెలలు 3 నెలలు ఉంటుందంటే ఆయన చూడండి, ఒక ఫోటో తీసుకోండి, ఉంటాడా? కంపెనీ ఎక్కడికి లేదు, అవకాశం లేదు పోవడానికి. తెలియని వాళ్ళు మాట్లాడచ్చు ఏదైనా. ఇప్పుడు నేను కూడా వెస్టేజ్ కాకుండా బయట ఉంటే ఇవన్నీ వేస్ట్ సభ్యుల కంపెనీలు అని మాట్లాడతాం. లోపలికి వచ్చి వాడిన తర్వాత దీని విలువ తెలిసిన తర్వాత అప్పుడు మనం జడ్జిమెంట్ చేయాలి. కానీ మనకు అంత ఓపిక ఆడుంది. వర్కర్ సోనియా గాంధీ వేస్ట్, కేసీఆర్ వేస్ట్, వాడు వేస్ట్, వీడు వేస్ట్. వీడు అసలు వాడు వార్డు నెంబర్ కూడా గెలవడు. రాహుల్ గాంధీ పనికి రాడు, దాన్ని జడ్జిమెంట్ చేస్తాడు. వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఏమైనా మాట్లాడచ్చు, తెలియనప్పుడు మాట్లాడడం. సో నాకు ఒకటే అర్థమైంది, ఇక్కడ డిస్కౌంట్ వచ్చింది, ప్రోడక్ట్ తీసుకెళ్ళి వాడిన క్వాలిటీ బాగున్నాయి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇదిగో అడ్వర్టైజ్మెంట్ ఖర్చు వెస్టేజ్కి లేదు. సేమ్ వెస్టేజ్ కూడా అంతే. ఇప్పుడు ఈరోజు మనం ఇది ఒక 100 రూపాయలు అమ్ముతున్నాము అంటే తయారు దగ్గర అంతే, మంది కూడా 20-30 లేదా క్వాలిటీ ఉంది కాబట్టి 40. మనం ఎంత అమ్మాలి? 100 అమ్ముతున్నాం లేదా 110, 120 అమ్ముతున్నాం. మధ్యలో 60% ఎవరికి ఇస్తుంది? క్వాలిటీ బాగుంది. ఈ క్వాలిటీ ఎక్కడైనా బయట దొరుకుతుందా? పేరు కాదు మొత్తం తిరిగి ఆయన దొరకదు. వెస్టేజ్ స్టోర్ ఉంటే ఆ స్టోర్లో దొరుకుతుంది. క్వాలిటీ అన్నప్పుడు మనం కొంచెం వెళ్ళాలా లేదా మంచి దాని కోసం? మన ఇంటి పక్కనే పాకెట్ పాలు దొరుకుతాయి, 2 కిలోమీటర్లు పోతే గేదె పాలు దొరుకుతాయి. అడిగిపోదాం, గేదె పాలు మన ఇంటికి రావు, మనం పోయి తెచ్చుకోవాలి. మన ఇంటి పక్కన ఉన్నాయి ప్యాకెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, మరి 5 తాగుతానంటే 5 తాగు. సో మంచి క్వాలిటీ ప్రోడక్ట్. నేను 100 కిలోమీటర్లు వెళ్ళి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర క్లాక్ టవర్ సర్కిల్లో ఉంది స్టోర్. నేను ఉండేది కొండమల్లేపల్లి, దేవరకొండ.
100 కిలోమీటర్స్ వెళ్ళి నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను, ఒక్క నెల వాడదామని. బిజినెస్ చేద్దాం రాలేదంటే నాకు ప్రాబ్లం ఇదంతా తెలియదు, జస్ట్ ఏదో ఎంట పడుతున్నాడు కాబట్టి ఒక మీటింగ్కి వెళ్ళాక ఏమర్థమైంది, ఇంతగానో చెప్తున్నారు కదా ఒక నెల వాడతాం. ఇంకా తల మీద దరిద్రం ఉన్నాడు, వాడుతున్నా మీటింగ్ నాకు కూడా చూద్దాం అంటాడు. రకరకాల మనుషులు, రకరకాల మైండ్ సెట్లు, అవునా కదా? వెస్టీజ్ లో నేను పిలిస్తే ఒక వ్యక్తి రాలా, మధ్యలో ఏదో ఒక బైక్ కట్టేది అంటే ఏదో 20,000 30,000 కట్టిపోయినట్ట. ఆ బైక్ కంపెనీ పేరు మనం చెప్పకూడదు అఫీషియల్ మీటింగ్ లో. ఏదో ఒక కంపెనీలో 20,000 కట్టి బైక్ వస్తుందని కట్టి ఆ 20,000 పోగొట్టుకున్నాడు. పోనీ వాడు ఒక్కడ మునిగిందంటే 10 మంది చేత కట్టించు. నేను ఆయిల్ కొనమంటే నేను మేధావిలాగా సక్సెస్ చేస్తాను, దేవుడి గురించి తెలుసుకోవాలి. నేను ఎవరు ఏడబడాలో దేవుడు రాసి పెట్టుకుంటే అది ఖచ్చితంగా పడుతుంది. మనం ఎన్ని చెప్పినా మనం చేంజ్ చేయలేము. ఆయిల్ వాడుకో, పేస్ట్ వాడుకో, క్వాలిటీ ప్రోడక్ట్ నేను వాడి నీకు చెప్తున్నానంటే నన్ను నమ్మలే, పోయి అలా పైసలు కట్టే దాంట్లో పోయి మునిగి. ఇంకొక అతను అధిక వడ్డీ ఇంట్రెస్ట్ 12 రూపాయలు మిత్తి, నువ్వు 1,00,000 రూపాయలు కనుక ఒకేసారి కడితే నెల 12,000 వస్తాయి. 1,00,000 కట్టిండు ఒక అతను, 12,000 వస్తున్నాయి. 20 నెలలు వచ్చింది. 20 నెలలు వచ్చినట్టు ఎంత వచ్చినాయి? 2,40,000 వచ్చింది. కట్టింది ఎంత? అతను ఇంకా 10 మందికి చెబుతున్నా లేదా? చెప్పిండు, బ్యాంకులో పడ్డ స్టేట్మెంట్ అని చూపించుడు. ఇదిగో నేను 1,00,000 కట్టినా నాకు ఎంత వచ్చింది, నెల వస్తుందంటే ఆయన చూసి అందరు కట్టింది. ఇప్పుడు దగ్గర 800 కోట్లు లేపేసిన కుంభకోణం. అది ఎక్కడో కాదు, మా మండలం పక్కనే, మల్లేపల్లి దేవరపల్లి పక్కనే. ఆ కంపెనీ పెట్టి అతనికి ఏజ్ ఎంత ఉంటుందంటే 27 ఇయర్స్కి అన్ని మోసాలు చేసి ఆ తెలివితేటలు సంపాదించుకొని పుట్టిండు. 800 కోట్లు ఇప్పుడు మంది డబ్బులు. 3 కార్లు వేసుకొని తిరుగుతుంది జలసాగా. ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు, లోపల వేసారు. పోనీ ఎన్ని రికవరీ వస్తాయా? ఎవరు తింటారో ఎటు పోద్దో మనకి ఎరగలేదు. అది అవునా కాదా? ఇట్లాంటివి జరుగుతుంది సమాజం. అధిక వడ్డీలకు ఆశపడి కట్టిండు. 12 రూపాయలు మిత్తి ఎక్కడి నుంచి చేస్తారు వాడని పాపం చెప్పండి. ఈయన కట్టింది, ఈయనకి ఇచ్చిండు, ఇట్లా ట్రాన్సాక్షన్ చేసిండు. వాళ్ళకి ఒక 6 నెలల సంవత్సరం దాకా నడిచింది. ఆ ముందు జాయిన్ అయినాడు అదృష్టం, 1,00,000 కట్టినోడు 2,40,000 వచ్చింది. నేను 1,00,000 ఇయ్యాడు, అసలు అక్కడే ఉంటాయి, మిత్తి ఇస్తాడు నెల నీకు. ఇట్లా కట్టి మోసాలు జరుగుతున్నాయి, మోసపోయారు కాబట్టి. సో వెస్టీజ్లో ఏముంది మోసపోవడానికి? ఒక ఆయిల్ కొనుక్కో, పేస్ట్ కొనుక్కో, వాడు నచ్చితే ముందుకు లేకపోతే లేదు. మీకు ఏమన్నా తినే రాత జర్నీ చేయాలని రాసి పెట్టుంటే అంటుకోండి, మాకు అంటుకోండి ఇప్పుడు చాలా మందికి. ఓకేనా? సో ఇది నాది ఫస్ట్ మంత్ జర్నీ. ఒక 2,000 తీసుకున్న ప్రోడక్ట్స్. సెకండ్ మంత్ మళ్ళీ స్టోర్కి వెళ్ళి ఒక 1,000 రూపాయలు కొన్నా. నాకు ఐడి ఉంది కదా, ఐడి ద్వారా ఎంఆర్పి 1000, మనకు డిస్కౌంట్ వస్తుందిగా 850కి అట్లా వచ్చింది. 150 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. ఒక 20 రూపాయలు మళ్ళీ క్యాష్ అకౌంట్లో 10వ తేదీ, ఎవ్రీ మంత్ 10వ తేదీ మన అకౌంట్లో పడుతుంది. 3వ నెల 1,200కి, 4వ నెల 1,500కి ఇట్లా ప్రోడక్ట్లు వాడుకున్నా. బిజినెస్ నాకు ఇది డబ్బు ఉంది, డబ్బు వస్తుందని తెలియదు స్టార్టింగ్లో. నాకు ఇంటి దగ్గర ఒక చిన్న బిజినెస్ ఉంది, నెలకి ఒక 30,000 to 40,000 సంపాదించే ఇన్కమ్ నాకు చిన్న బిజినెస్. అప్పట్లో నాకు ఇది పెద్దగా ఉండేది. వెస్టీజ్ నా ఎంట పడుతున్నారు కాబట్టి ఇది ఎట్లుంటది మాట్లాడాలా? చిన్నగా అనిపిస్తుంది కదా. నాకేం పని పడలేదు అనుకున్నా, నేనేంది, నా స్థాయి ఏంది, నా జాబ్ ఏంది, నాకు టైం కుదరదు. చాలా మంది నాకు టైం కుదరదు, 20,000 జాబ్ ఆయన చేసేది. నాకు అనిపిస్తుంది టైం తల మీద దరిద్రం పోనప్పుడు టైం ఎవరికి, ఎవరి కోసం నువ్వు బానిసలాగా చేయాలని రాసి పెట్టింది దేవుడు నువ్వు పుట్టినప్పుడే. అందుకే చెప్తారు కదా చాలా మంది మేధావులు ఏం చెప్తుందంటే, లక్ష్యం లేని వ్యక్తి, లక్ష్యం ఉన్న వ్యక్తి డ్రీమ్ ఫుల్ఫిల్ కావడానికి ఆయన పని చేస్తున్నాడు. చిత్తం తీసుకోవాలి. 20,000 30,000 వచ్చే వాళ్ళు వచ్చి దాంట్లో ఆయన తెలుసుకోవాలంటే మాకు టైం లేదు. ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు మాట్లాడాడు, అంతా మేడం ఇద్దరు భార్య వైపు హస్బెండ్ జాబ్. చాలా మంది ఉన్నారు మన టీంలో, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఎంఈఓలు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, రకరకాల వృత్తులు. లేకపోతే 2-3 లక్షలు శాలరీ తీసుకునే వాళ్ళు కూడా వెస్టీజ్లో ఒక మీటింగ్కి వచ్చి దీన్ని అర్థం చేసుకొని, బాగుంది కంపెనీ, మన ఇండియన్ కంపెనీ, ప్రొడక్ట్స్ క్వాలిటీ బాగున్నాయి, అడ్డగోలుగా చెత్త ప్రోడక్ట్లు ఎక్కువ లేవు. 21 సంవత్సరాలు 450 ప్రోడక్ట్లు ఉన్నాయి. దాదాపు ఒక 3-4 కోట్ల మందికి ఐడీలు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఒక ఐడీకి ఒక 2-3 వేలు వసూలు చేసుకోవచ్చా లేదా? తీసుకుంటే ఎన్నో పైసలు వస్తాయి. ఈరోజు ఒక డాక్టర్ కాడికి పోతే ఫీజు ఒక 150, 200, 300 తీసుకుంటాడు ఓపీ. మరి మన కంపెనీ ఫ్రీగా ఎందుకు ఐడి ఇవ్వాలా? ఐడి ఇచ్చి కొన్ని వేల మంది, లక్షల మందిని 20 సంవత్సరాలకి వెళ్ళి డెవలప్ చేస్తుంటే దీన్ని చూడకుండా ఏదో పనికి మళ్ళీ చెత్త కంపెనీలో పైసలు కట్టి మునిగిపోయే కంపెనీలు తెచ్చుకొని పెడతాం. టైం పడుతుంది, సమాజం మారుతుంది, బట్ టైం పడుతుంది మెల్లగా. నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు కూడా పెద్దగా ఇది బిజినెస్ చేయాలని తెలియదు. నా ఫ్రెండ్ అనేవాడు, ప్రోడక్ట్లు వాడినో బాగున్నాయి కదా, బిజినెస్ చేయను అంటున్నాడు. నాకు బిజినెస్ అంత ఇంట్రెస్ట్ లేదనేవాడిని. ఎప్పుడు నాకు 1, 2, 3, 4, 5 మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో వెస్టీజ్ కంపెనీ నన్ను మార్చలేదు, కానీ మీటింగ్లో ఎప్పుడు దాకా మాట్లాడిన లీడర్ల మాటలు, ఇలాంటి వాళ్ళ మాటలు విని నాకు అప్పుడు అర్థమైంది, అమ్మ దీంట్లో అందరూ ఉన్నారు అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, మనకన్నా చిన్నవాళ్ళు కూడా ఉన్నారు.
ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు, జాబ్ హోల్డర్స్, రిటైర్డ్ పర్సన్స్, వీళ్ళందరూ గొప్పది గొప్పది అని చెప్తున్నారు. నాకు ఏం తెలియకుండా నేను ఇది గొప్పది కాదనడానికి కరెక్ట్ కాదు కదా సార్? అభిప్రాయం మార్చుకోవాలి కదా. నాకు తెలియనప్పుడు అనుకున్నా వీళ్ళందరూ గొప్పది అంటున్నారు, మరి వాళ్ళు జాబ్లే పక్కన పెట్టి పని చేస్తున్నారు. నాకు కూడా మైండ్ సెట్ ఎక్కడ మారిందంటే మీటింగ్స్. నా ఫ్రెండ్ 5 నెలలు నా చుట్టూ తిరిగింది, మారలే. ప్రోడక్ట్ వాడినప్పుడు మైండ్ మారలే. మైండ్ మారింది ఎక్కడ? మోర్ మీటింగ్స్. మీ మైండ్ కూడా మారాలంటే మీటింగ్స్. కాకపోతే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో 5 సంవత్సరాల తర్వాత కూడా అదే చేసుకుంటే అక్కడే ఉంటారు. ఇక్కడికి వస్తే మీరు ఏ పొజిషన్లో ఉన్నారో నాకు తెలియదు, అందరూ దీన్ని యాక్సెప్ట్ చేయాల్సింది. డబ్బు ఉంది, రెస్పెక్ట్ ఉంది, చుట్టూ ఇట్లాంటి వాళ్ళందరికీ మంచి చేయాలనే మనస్తత్వం ఉందా లేదా? చాలా మందికి చేద్దాం. మీ జీవితంలో డబ్బులు తీసి అందరూ మచ్చలేంగా, కానీ వెస్టేజ్ నాకు అవకాశాన్ని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మార్చచ్చు. నేను ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు ఇది వెస్టేజ్ గొప్పతనం అర్థమై అప్పుడు దాకా సబ్బులు కంపెనీ అనుకుని చూసినా లైట్గా తీసుకో వాడినప్పుడు కూడా నేను అంత గౌరవించలేను. ఎప్పుడు మీటింగ్స్కి వెళ్ళినో నిజంగా నాకు తెలియకుండానే లోపలికి పోయినాయి మాటలని. వెస్టేజ్ కంపెనీ దీన్ని గట్టిగా పట్టుకుంటే నేను మారటం కాదు, ఇంకా కొంతమందిని లైఫ్ చేంజ్ చేయొచ్చు అని నాకు మైండ్ సెట్ మీటింగ్లో అర్థమై 2017-18లో నేను దీనికి స్ట్రాంగ్గా పట్టుకున్నాను. వెస్టేజ్ చాలా మంది అప్పట్లో వెస్టేజ్ సబ్బుల కంపెనీలు ఏమొస్తాయి రకరకాలు మాట్లాడారు. వాళ్ళకి తెలిసి కాదు కదా, నాకు తెలుసు దీని విలువ, దీని సిస్టమ్ ఏంటని చెప్పేసి గట్టిగా పట్టుకున్నా. ఒక 4గురిని జాయిన్ చేయించిన నేను. ఫ్రీగా నేనా పైసలు కట్టా? ఏమైనా మాయ మాటలు ఏమైనా చెప్పాలా? ఉన్న మంచి చెప్పినాం. కానీ నేను ఒక 50-60 మందికి చెప్పా. వచ్చింది ఎంతమంది? ఎందుకు రాలేదు మిగతా వాళ్ళు? వాళ్ళు ఇప్పుడు వచ్చి చెబుతున్నారు మాకు తల మీద శని ఉన్నది, అప్పట్లో రాలేదు మేము, ఇప్పుడు వచ్చారు. ఏదో ఒక రోజు వస్తారు ఇన్సిడెంట్. ఎందుకంటే ఇది బాగుంది కాబట్టి. దీంట్లో ఫ్రాడ్ ఉంటే ఎవరు ఎక్కువ రోజులు అడవదు అది. సో ఈ 4గురిని మీటింగ్ తీసుకెళ్ళాను. నేను మారింది అక్కడ మీటింగ్. వీళ్ళు మారాల్సింది ప్రోడక్ట్లు వాడితే మారరు. లేదు వాళ్ళ తోటకి బత్తాయి తోట సంథింగ్ ఏదో ఉంటాయి కదా, పొలానికి వాడితే మారరు. వాళ్ళ తోట వాడితే రిజల్ట్ వచ్చింది కానీ అక్కడే ఉంటుంది. ముందుకు వెళ్ళాలంటే మీటింగ్స్. ఈ బిజినెస్ మొత్తం మీటింగ్ లోనే ఉంది. వెస్టేజ్ గొప్పదే. మీటింగ్కి రాకుండా అంటే ఎగ్జాంపుల్ స్కూల్కి రాకుండా ఎవరైనా ఒక జాబ్ కొట్టుకుంటున్నాడా ప్రపంచంలో? సేమ్ ఇది కూడా అంతే. మీటింగ్కి వస్తే బిజినెస్ మ్యాన్గా మారుతాం, లేదంటే కస్టమర్. చాలా మంది నా టీంలో నెలకు 20-30 ఎకరాలకు రైతులు ఉన్నారు, వాడుతున్నారు. స్టార్టింగ్లో 1 ఎకరా నిమ్మ తోట వాడిండు, రిజల్ట్ వచ్చింది. తర్వాత 4 ఎకరాలు వాడిండు, రిజల్ట్ వచ్చింది. 10 ఎకరాలు వాడిండు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 20 ఎకరాలు వాడుతున్నాడు. బిజినెస్ లేక వచ్చిందా? బిజినెస్ లేక రాదు, కస్టమర్ ప్రోడక్ట్ వాడుకుంటాడు. ఎందుకంటే డబ్బులు అవసరం లేదా? ఎట్లా తీసుకోవాలా, ఎట్లా చేయాలి, ఇదంతా నా వల్ల కాదని ఒక ఫీలింగ్ ఉందన్నమాట. నేను పెద్దగా ఎడ్యుకేషన్ లేదు, నాకు నా రైతు అని అట్లే ఉన్నాడు ఆయన. చెప్పాను నేను మీటింగ్కి రా, నీకన్నా ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది సక్సెస్ అయ్యారు, నువ్వు కూడా సక్సెస్ అవుతుంటే మీటింగ్కి రాదు. మీటింగ్కి రాలేదంటే తల మీద ఏమన్నట్టు? మరి మీటింగ్కి వస్తే ఎక్కడ కూడా మారేవాడు. ఇప్పుడు నా టీంలో ఒక మంచిర్యాల, హైదరాబాద్ జిల్లా ఒకప్పుడు, ఇప్పుడు సపరేట్ రాజధాని మంచిర్యాల జిల్లా ఇది. ఆ జిల్లాలో ఒక కూరగాయలు అమ్ముకుంటున్నాం. లక్ష్మమ్మ పేరు, వీళ్ళు మన లీడర్లకు తెలుసు. ఇప్పటికి వెస్టేజ్లో 1.5 years అయింది వచ్చి. ఏం చదువు లేదు, చిన్న ఫోన్, డబ్బా ఫోన్. ప్రతి మీటింగ్ వస్తుందా కూడా వచ్చి, సార్ నేను నాకు టీం వస్తుందా సార్, నాకు చదువు లేదు, నాకు ఏం రాదు, నేను చాలా చిన్న. నువ్వు చేయి, దేవుడు నీకు ఏదో ఒక రోజు నీకు ఇస్తాడమ్మని చెప్పి అట్లా నిలబడి చేస్తే ఇప్పటికి చిన్న ఫోన్, డబ్బా ఫోన్ ఉంది. లాస్ట్ మంత్ చెప్పి 54,000 వచ్చిందా. ఇప్పుడు ఆమెకు తెలియకుండా ఆమె టీం వచ్చింది. ఆ టీంలో పెద్ద వాళ్ళు వచ్చారు, చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు, లెక్చరర్లు వచ్చారు, కానిస్టేబుల్, కండక్టర్లు అందరూ వచ్చారు. ఇప్పుడు ఆమె టీం పెద్దగా అయింది. ఇప్పుడు ఆమెకు ధైర్యం వచ్చింది టీం వచ్చిన తర్వాత. ఇప్పుడు మీటింగ్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడుతూ చెబుతుంది, నా డిసెంబర్ జనవరి చెక్కు 1,00,000 తగ్గేదే లేదంటున్నాం. ఏం లేదా, ఆమె స్టేజ్ మీద నిలబడాలంటే కాళ్ళు చేతులు ఉడికాయి స్టార్టింగ్లో. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ట్రైనింగ్. అందుకే జంతువులే మారుతున్నాయి ట్రైనింగ్ ఇస్తే. మనుషులు మారుతారా మారరా? ఇచ్చేవాడు కావాలా, తీసుకునేవాళ్ళు కూడా కావాలా. అట్లా చాలా మంది మీటింగ్కి వచ్చి సక్సెస్ అయిన చేంజ్ చేయాలి. మీటింగ్కి రాని వాళ్ళు ఎక్కడ వేసిన పొంగలి. మీటింగ్కి రాక చాలా మంది చెబుతారు, సార్ నాకు జాబ్ కుదరదు సార్. కుదరదు కాదు, ఈ మీటింగ్కి వస్తే అందరం సెట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నా పెళ్లి జరుగుతుంది మా ఇంట్లో, ఏమన్నా వచ్చి మీరు సార్ కలర్ వేయండి, లేకపోతే ఇది చేయండి, అది చేయండి అంటే మీరు తప్పించుకోవచ్చు. టైం లేదు నాకు, కుదరదు. అవునా కదా? నీ పెళ్లి కూడా టైం లేదంటే ఎట్లా? నీ పెళ్లి టైం లేకపోతే ఎందుకు నువ్వు? ఇది నీ పెళ్లి అర్థం కావాలంటే మీటింగ్కి రావాలి. మీటింగ్కి రాకుంటే ఎవరు పెళ్లి, ఎవరో ఎండ పడుతున్నారు కాబట్టి వాళ్ళు నీ కోసం వస్తున్నాను మీటింగ్. చాలా మంది ఫీలింగ్ ఉంటుంది అవునా? ఒక 4-5 మీటింగ్కి వచ్చినా అది బాధ. ఇది ఆయన కోసం కాదు, దేవుడు నాకు ఒక మంచి అవకాశం నా ఫ్రెండ్ రూపంలో నాకు ఇచ్చిండు, రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. నేను అంతే ఒక 5 మీటింగ్స్ పోయిన తర్వాత నా అప్లైన్ దండం పెట్టినా,
నాకు మంచి కంపెనీని ఇచ్చినావు, నిజాయితీ ఉంది కంపెనీలో, నీతి ఉంది, ఇండియన్ కంపెనీ, ప్రొడక్ట్స్ బాగున్నాయి, రిజల్ట్ వస్తున్నాయి, చాలా మంది జీవితాల్లో మారినాయి. సో నేను కూడా మార్చుకుంటా. ఇప్పుడు నాకేం రాలా, కానీ నేను దాన్ని రెస్పెక్ట్ చేసి చేయాల్సింది చేస్తే మనం దేవుడు ఇవ్వాల్సింది ఇస్తాడు. అవునా కదా? వెంటనే కట్టలు ఇచ్చి మనం జాయిన్ అయిన వెంటనే ఇప్పటి నుంచి నేను చేంజ్ అవుతానని అప్పటి నుంచి నా మైండ్ సెట్, నా మాట తీరు, పద్ధతి, ప్రవర్తన అన్ని మార్చుకుంటూ మీటింగ్కి రావడం, రెస్పెక్ట్ కూర్చోవడం. నాకేమి ఇచ్చిందని చూడలే, ఎంతో మందికి ఇచ్చింది వెస్టేజ్. నాకు ఇస్తుంది ఏదో ఒక రోజు, నేను ఉండాల్సిన విధంగా ఉంటే నాకు ఇస్తుంది. అలా నేను దీన్ని రెస్పెక్ట్ చేస్తూ, ప్రేమిస్తూ, గౌరవిస్తూ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా, నీకు వెస్టేజ్ అంటే ఎంత పిచ్చి పట్టింది, నీకు ఏం వస్తున్నాయి పైసలు అన్నారు. అప్పుడు పైసలు రాలా, ఓన్లీ పిచ్చి పడుతుంది. నేను చెప్పిన పిచ్చి పడితే రాబోయే రోజుల్లో నిచ్చి అవుతాను, ఎలా పడ్డది యావరేజ్ 15 ఒక నెల, 16 ఒక నెల, 17, 18, 16 ఇట్లా. నాది 2023 నుంచి 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 అయిపోవడానికి దగ్గర ఉంది. 3 సంవత్సరాలు 36 నెలలు. 36 అంటే 2 months తీసేస్తే 34 నెలలు. 34 నెలలు నా ఇన్కమ్ యావరేజ్ చేస్తే యావరేజ్ 12-13 లక్షలు వేయచ్చు. ఒక నెల 14, 15, 13, 11, 10 వచ్చింది 23 నుంచి. ఒక 12 లక్షలు యావరేజ్ వేసినా కూడా 34 నెలలు ఇంటూ 12 లక్షలు అంటే నియర్లీ 4 కోట్లు దాటుకుంది. వెస్టీజ్ రాకపోయింటే నేనే తోపును, నేనే కింగును, నాకు టైం లేదు, నేను పోనాను. ఇదే లైఫ్. ఏముంది? నేను చాలా మంది చెప్పిన రాని వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లో ఉన్నారు. వాళ్ళు అప్పుడేం చేస్తారు, ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు నా మంత్లీ ఇన్కమ్ 15-16 లక్షలు, కోట్లు సంపాదించిన, అంతకన్నా గొప్ప అభిమానం, గౌరవం తీసుకుంటున్నా. ఇంట్లో కూడా నాకు పెద్దగా రెస్పెక్ట్ లేదు వెస్టీజ్కి ముందు. మా భార్య నన్ను స్టార్టింగ్లో బాగా గౌరవించింది, పెళ్ళైన ఒక 2 సంవత్సరాల దాకా. తర్వాత నా గ్రాఫ్ మెల్లమెల్లగా డౌన్ అవుతుంది. నీదైతే నాదైనా ఏం చేయకపోతే ఏమవుతుంది, డౌన్ కాకుండా ఏర్పడుతుంది. పైసలు సంపాదిస్తే గ్రాఫ్ ఉండదు. సో ఇప్పుడు పెరిగిందా లేదా? ఒకవేళ ఇంట్లో కనుక్కున్నా బయట కొన్ని లక్షల మంది గౌరవిస్తాం. డబ్బు వస్తుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా గౌరవిస్తాం. 0 చిన్న స్థాయి, చాలా చిన్నది. నేను ఇప్పుడు వెస్టీజ్ గురించి ఎంత చెప్పాలంటే నేను ఒక వారం రోజులు మాట్లాడతాను. ఏం తెలియని వాడి కాడికి పోయి లేకుంటే వెస్టీజ్లో ఎప్పుడో జాయిన్ అయ్యి ఉంటాడు. ప్రోడక్ట్లో ఒక నెల కూడా ఆగిపోయాడు, మీటింగ్లు పోలేదు, సక్రమంగా ట్రైనింగ్ తీసుకోలేదు, ఆగిపోయాడు. అతని కాడికి పోయి వెస్టీజ్ గురించి చెప్తే కంపెనీ నేను కూడా వాడినా అంతటా మంచిది, చాలా బాగుందంటరా, నేను కూడా వాడినా, ఏం లేదు, అది అంత ఈజీగా సంథింగ్ ఏదో చెప్తాడు. దాని విలువ తెలిసిన వాళ్ళ కాడికి పోతే తెలుస్తుంది. అవునా కాదా? బంగారం అమ్మేటోడి కాడికి పోతే దాని విలువ చెబుతాడు. మామూలు కాడికి పోతే ఏమన్నా పిచ్చి తీసి పక్కన పడేమాట అవసరం తెలియదు. అట్లా ఇది కూడా దీని విలువ ఎవరికి తెలుసు? 2 years నుంచి వెస్టీజ్లో ఎవరు పని చేస్తున్నారో, సక్సెస్ అయినరో వాళ్ళకి తెలుసు దీని విలువ. సో నేనైతే అనుకుంటున్నాను, ఏ జన్మలోనో మా పెద్దలు పుణ్యం చేసేదేమో నాకు కలిసి వచ్చింది. ఎందుకంటే నేను పోయి మా సార్ లాగా ఎగ్జామ్ రాసి, ఇంటర్వ్యూకి పోయి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టుకున్నది కాదు ఇది. అవునా కాదా? మా ఇంటికి పంపించాడు దేవుడు. పట్టుకున్నా నా లైఫ్ మారింది. నా లైఫ్ కాదు, నా కొడుకు లైఫ్ మారినట్టే వాడి కొడుకు లైఫ్ కూడా వంశమే మారిపోయింది. జస్ట్ 5 years. చిన్న స్థాయి, చిన్న పొజిషన్ నుంచి ఈరోజు ఏపీ, తెలంగాణలో కొన్ని లక్షల మంది ఎంఎస్ఆర్ సార్ అని రెస్పెక్ట్ చేస్తున్నారు, గౌరవిస్తున్నారు. రిటైర్ అయిన ఎంప్లాయీస్ కూడా వచ్చి, సార్ మీరు ఎంఎస్ఆర్ సార్ కదా ఒక ఫోటో కావాలి మీకు అంటున్నారు. ఇది జన్మల బంధం అనుకుంటున్నాను, పుణ్యపాలం. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంది ఇదంతా, ఇది కళ నిజం అనిపిస్తా ఉంది. ఇది ఎంత దేవుడు దయ అనుకుంటున్నా. దీన్ని నేను జాగ్రత్తగా నిలబెట్టుకోవాలా. దీని డూమ్ డామ్ నేను పొడిచాను, నేను లేచాను, చేశాను, ఇగో ఈర్ష్యలు వస్తే దేవుడికి కూడా మళ్ళీ జరా ఏమన్నా ఇచ్చేస్తానని కొంచెం భయంతో, భక్తితో చేసుకుంటూ వెళ్తున్నాను. ఇది నాది కాదు, మనం. సో మీ అందరికి కూడా దేవుడు పంపించిండు, చెట్టు నాటిండు. 1 సంవత్సరం వెయిట్ చేస్తే దీని ఫలితాలు మీకు వస్తాయి. మీకు రేపు 1 లక్ష వచ్చిన రోజు, మీరు చాలా మంది మిమ్మల్ని గౌరవించిన రోజు అదే మాటలు ఇక్కడికి వచ్చి మీరు చెబుతారు, ఇది నా పూర్వ జన్మ సుకృతం నాకు దొరకటం. నా టీంలో కొన్ని 1000 మంది గెలిచారు, 100 మంది కాదు, 1000 మంది. వాళ్ళ లేడీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఎంటెక్లు, బీటెక్లు, అందరూ అన్ని రంగాల్లో, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అందరం సమానంగా తీసుకొని ధైర్యం చెప్పుకుంటూ మంచి కంపెనీ దొరికింది. కష్టపడాలి. కంపెనీ మంచిదే, మనం కష్టపడకుండా సక్సెస్ వస్తుందా? రాదు. మనం చెయ్యాలి, ఓపిక ఉండాలి. 10 మంది నో అంటారు, ఎస్ అంటారు, రేట్లు ఎక్కువ అంటారు, తక్కువ అంటారు, ఇవన్నీ కామన్. అడగటం వాళ్ళది ధర్మం. ఒక 2-3 మీటింగ్లు పట్టకరండి, వాళ్ళు కూడా కొంచెం మార్పు వస్తుంది. ప్రోడక్ట్లు వాడితే 90% సాటిస్ఫై అవుతున్నారు, సార్ బాగున్నాయి, రిజల్ట్ వచ్చింది. ఒక 10% వాళ్ళకి రావట్లేదు. ఎందుకంటే మేము బలవంతంగా తీసుకుంటున్నాం. పోయి మా సర్టిఫికేట్ కదా, లేకపోతే మా అన్నయ్య, మా కో బ్రదర్ వాడండి అంటే ఇది సప్పగా ఉంది, ఇది అట్లుంది, ఎట్లుంది అంటున్నారు. నెగిటివ్ మెంటల్ మరి ఎట్లా ఉంటుంది? కొంతమందికి సోప్ వాడితే ఎలా వచ్చిందంటే, చాలా మందికి మా ప్రిన్సిపాల్ అంటే చాలా మంది ఆ టీంలో వార్డెన్లు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు
సార్ మా పిల్లలకి అందరికి తామర గజ్జి ఉంటే మన సోప్ వాడితే పోయినాను, వీళ్ళకేమో ఎక్కడి నుంచి వచ్చింది ఎలా నుంచి వచ్చింది. నేను చెప్పిన బీచ్ పలు కృష్ణానదిలో మీరు స్నానం చేసి వస్తే మీకు దరిద్రం పోతే సోప్ సెట్ అవుతారని చెప్పి ఒక నెల కొని ఏదో మన కోసం కొంటున్నట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు అది పర్లేదు ఇది పర్లేదు అంటారు. ఏముంది పట్టడానికి ఇక్కడ? ఇంత మంచి కంపెనీ చూడండి సార్. మీరు కూడా ఇక్కడ నేను ఒక నలుగురినే జాయిన్ చేసినాను, గుర్తుపెట్టుకోండి. ఎంతమందిని? 3 4 దొరకరా? చూస్తారు కదా, మందు తాగడానికి అయితే ఒక కాటన్ బీర్లు కానీ పెడితే వస్తారు 100 మంది వస్తారు. ఎక్కడ పెట్టు నువ్వు? అక్కడ అప్పుడు కాడ పెట్టా వస్తారు పోయి ఫోటో పెట్టు ఒకటి, ఇదిగో ఓపెన్ చేస్తున్నావు బీర్లు కేసు ఫ్రీ అని. ఒక నలుగురిని పట్టకరండి. ఈ నలుగురిని మారాలంటే మాత్రం ఒక్కసారి చెబుతున్నా మీకు, మీటింగ్స్ కి రావాలి. మీటింగ్స్ కి రాకుండా ఈ బిజినెస్ నువ్వు చేయలేవు, నేను చేయలేను, ఒక కలెక్టర్ వచ్చినా కూడా చేయలేడు. మీటింగ్కి వచ్చి నేర్చుకోవాలి, నేర్పించాలి, చేస్తేనే ఇది బిజినెస్. నేను కలెక్టర్ కదంటే ఐడి చేయొచ్చు, ఆధార్ కార్డు తీసుకోండి, కానీ బిజినెస్ బిల్డింగ్ కట్టలేడు. అట్లా మోర్ మీటింగ్స్ అటెండ్ కావాలి. సో ఈ నలుగురిని కూడా మీటింగ్లు తీసుకెళ్ళడం వల్ల వీళ్ళలో కొంచెం మార్పు వచ్చింది. ఒక మీటింగ్కి అట్లా ఒక 4 5 మీటింగ్కి వచ్చినాక వీళ్ళు కూడా బాగుంది చేద్దాము. సో ఈ నలుగురు ద్వారా ఒక 20 మంది, 20 నుంచి 50, 50 నుంచి 100, 100 నుంచి 150 ఎట్లా నేను చూసుకోవాలి, ఎన్ని తిరిగి చూసుకోవాలి. ఇప్పుడు నా టీం 1 లక్ష దాటింది. 1,00,000 మంది కావటం వల్ల సేల్ పెరిగింది. ఇప్పుడు నా టీంలో చాలా మంది రైతులు 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలకు వాడుతున్నామని వాళ్ళు నాకు వచ్చి చెప్తున్నారు, సార్ నేను బొప్పాయి తోట పడినా రిజల్ట్ వచ్చిందని. నేనేమన్నా వాడినంటే నాకు పొలం లేదు, నేను వాడలేదు. అగ్రికల్చర్ మన సంబంధం లేదు. కానీ రైతులు దగ్గర దగ్గర నెలకి ఇప్పుడు నా టీం ఒక 10 నుంచి 12 కోట్లు బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు నా టోటల్ టీం ఇది, నా టీం సేల్ 10-12 కోట్లలో ఒక 3 కోట్ల పైన అగ్రికల్చర్ జరుగుతుంది, అగ్రి ప్రొడక్ట్స్. మన ఒక ఆయన ఎవరు వచ్చి అడుగుతున్నారు, ఎంఎస్ఆర్ సార్ అంటే పెద్ద సార్ కదా సార్, నేను కొత్తగా వచ్చినాను, నా పల్లి సేపు వాడాలనుకుంటున్నాను, ఎట్లా వాడాలి సార్ నన్ను అడిగాడు. నాకేం తెలుసు, పెద్ద సార్ అంటే చెక్కు పెద్దదే, ముందు జాయిన్ అయినా, కానీ ప్రొడక్ట్ ఎలా వాడాలి అగ్రి నాకు సంబంధం. వాడిన వాళ్ళు ఎవరో మా లీడర్లు వాళ్ళు చెప్పే వాళ్ళు వాడిన వాళ్ళు చేత తీసుకొచ్చి కలిపి వాళ్ళకి ఏంటంటే నేను చెప్తే నాకు తెలియదు కదా, తెలియకుండా అటు చెప్పాలి, నేను చెప్పాలి. నాకేం తెలుసు, నేను ఇవి వాడుకున్నా, పని చేసుకుంటే వెళ్ళినా, నా టైం బాగుంది, దేవుడు ఆశీస్సులతో మీలాంటి వాళ్ళు చాలా మంది బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి నాకు. వాళ్ళందరూ ఆశీస్సులతో 1,00,000 టీము 10-12 కోట్లు బిజినెస్ వస్తుంది కాబట్టి నా ఇన్కమ్ 15, 16, 17 లక్షలు వస్తుంది. రేపు జనవరి తర్వాత నా ఇన్కమ్ 20 లక్షలకు వెళ్ళబోతుంది. 1,00,000 మందిని మార్చినా 20 లక్షల నెలకు తీసుకునే స్థాయికి వచ్చినా కొంతమందిని మార్చలేకపోతున్నాను, అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకు దేవుడికి దండం పెడతారు, దేవుడా నేను మార్చలేను, మేము మనుషులు, మీరే కొంచెం వాళ్ళ మైండ్ని మార్చమని కోరుకుంటున్నాను. కొంతమంది అక్కడక్కడ ఉన్న ఆడపిల్ల మౌనాలు వాళ్ళు ఎప్పుడు మాత్రమే ఎప్పుడు వస్తారో తెలియదు. ఎంత హ్యాపీగా ఉంది చూడండి. టైం లేదంటున్నారు, టైం ఏముంది సార్, ప్రోడక్ట్ వాడు ఫస్ట్. టైం అంటే రోజు ఉదయం 5 వెళ్ళిపోయి మన గత వాళ్ళ తంబేసి రావాలంటే సార్ నేను ఈ డ్యూటీకి పోవాలా ఇట్లా రావాలని అడగచ్చు. నువ్వు ఆఫీస్కి పోయి, నువ్వు ఆఫీస్లోనే ఫోన్తో నీ ఫ్రెండ్స్కి చెప్పు వెస్టేజ్ గురించి, నువ్వు వాడి నీకు వచ్చే రిజల్ట్స్ చెప్పు. ఆయిల్ వాడినా బాగుంది, నా గ్యాస్ట్రిక్ సమస్య తగ్గింది, లేదా నేను వెయిట్ లాస్ అయినా, ఇంతకుముందు ఈ ప్రాబ్లం ఉంది, లేదా బట్టలు లిక్విడ్ వాడితే చాలా బాగున్నాయి, బట్టలు నీట్గా ఉన్నాయి, సంథింగ్ నీకు జరిగిన ఫీలింగ్ నీ ఫ్రెండ్స్ నీ పిల్లలకు ఎవరికి షేర్ చేయి, నీ రిలేటివ్స్కి. దానికి సపరేట్గా చేసేది కాదు కదా ఇది. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇక్కడ ఎక్కితే ఎక్కడేం చేయొచ్చు, అవునా కాదా? ఇప్పుడు చేసే వాళ్ళందరికీ లోపలికి ఎక్కింది, కొత్త వాళ్ళకి ఏదైనా తెలియక నాకు టైం లేదు, నేను బిజీ, 30,000 20,000 జాబ్ చేసేవాళ్ళు నాకు టైం లేదని మాట్లాడుతున్నాను. కానీ వాళ్ళు మన శత్రువులు కాదు, మనం కూడా వాళ్ళని ప్రేమతో చేసుకొచ్చి ఇంకా 2-3 మీటింగ్లు వినిపిస్తే మాత్రం లేదా మార్చాలి. మనం అందరినీ మంచి కోణంలో చూడాలి, అవునా కదా? ఐదు దొంగ అంటే వాడు ఇంకా పెద్ద దొంగ అవుతుంది. ఆ దొంగను కూడా తీసుకొచ్చి వాడు కూర్చోబెట్టి చిన్నగా కొంచెం మార్చి చేద్దాం. ఎంతో క్లియర్గా ఉంది. అదృష్టం. దయచేసి మీ అందరూ కూడా కొత్త వాళ్ళు మరొకసారి చెబుతున్నారు, ఇది నాది మనది కాదు, మనందరిది. మనకు ఒక బాధ్యత దేవుడు ఇచ్చింది. ఈ బాధ్యతను ఇంకా కొంతమందికి తీసుకెళ్ళాలి. చేయాలా వద్దా సార్? నేను మైసూర్ వెళ్ళి 3 days అవుతుంది. మైసూర్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఈ మీటింగ్కి వచ్చాను. ఇప్పుడు నాకు మైసూర్లో ఈరోజు కూడా ప్రోగ్రామ్ ఉంది. అక్కడ ఒక 220 మంది ప్రోగ్రామ్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి నేను ఈ మీటింగ్ కోసం వచ్చిన. ఇది చూసుకొని ఇప్పుడు వనపల్లి చూసుకొని మల్లెపల్లి వెళ్ళాలి. రేపు మళ్ళీ మీటింగ్స్, రెగ్యులర్గా మీటింగ్స్ ఉంటాను. ఇది నేను ఒక దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, బాధ్యత అందరికీ పంచాలనే కోణంలో చూస్తున్నాను. లేదంటే ఇప్పుడు మైసూర్ నుంచి ఏడ దిగి ఈ మీటింగ్ చేసేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు నాకు. ఎందుకంటే చాలా పెద్ద టీం అయిపోయింది. నాకు రావాల్సిన పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, గౌరవం వచ్చింది. మీరు గౌరవించిన గౌరవం కొన్ని లక్షల మంది రమేష్ గౌరవించేవాళ్ళు చెప్తున్నా. కానీ దీనికి ఇది అందరికీ పంచాలి అని చెప్పేసి నా ఉద్దేశం. నాకైతే దేవుడు ఒక బాధ్యత, పెద్ద బాధ్యత ఇచ్చాడు, అందరికీ పంచుతాడని చెప్పేసి నాకు ఇచ్చాడు అనుకుంటాను.
140 కోట్ల మంది జనాభా ఉంటే నా దగ్గరికి దేవుడు రావటం, ఎండబడటం, ఇది నా చేత ఈ పని చేయించాలనుకున్నా, మీ చేత కూడా చేయించాలని దేవుడు ఇచ్చిండు. మీరు కూడా పట్టుకొని అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ చెట్టు పెద్దగా అయితే ఎక్కువ మందికి నీడ దొరుకుతుంది, అవునా కదా సార్? దీనివల్ల ఎవరికైనా హాని ఉందా? కొన్ని వేల మంది, వందల మంది, నా టీంలో లక్షల మంది చెబుతున్నారు సార్ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గినాయి, మా నాన్నకు పెరాలసిస్ వచ్చి మంచంలో పడుకున్నాడు, లేచి తిరిగేటోడు కాదు, ఈ రోజు తిరుగుతున్నాడు సార్, మీకు దండం అని మాకు దండం పెడుతున్నాం, కంపెనీకి పెట్టడం దండం అని చెప్తున్నాను. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచానికి పరిమితమైన 10 years అయ్యి మ్యారేజ్ అయ్యి పిల్లలు లేని వాళ్ళకి సప్లిమెంట్స్ వాడి ఇప్పుడు రిజల్ట్ వచ్చిందని చెప్తున్నాను. అలాగని పిల్లలు లేని వాళ్ళు అందరూ వచ్చి వాడతారా? ఎవరు వాడాలో వాళ్ళు వాడతారు, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తారు. అందరూ చేయండి సార్, ఎంత మంచి కార్యక్రమం అందరూ చేయండి. రిజల్ట్ పిల్లలు లేని వాళ్ళకి వచ్చినాయి, పైల్స్ వాళ్ళకు, పెరాలసిస్ వాళ్ళకి, హై బీపీ వాళ్ళకి, షుగర్ వాళ్ళకి, స్టంట్ వేయాలన్నటువంటి పేషెంట్లు కూడా మనం ఒక 2-3 months వాడించిన తర్వాత ఇప్పుడు స్టంట్ అవసరం లేదన్న సందర్భాలు డాక్టర్స్. ఇట్లా హెల్త్ పరంగా మంచి చేస్తుంది. చిన్న చిన్న వాళ్ళకి, నిరుద్యోగులకు ఒక ఉపాధి మార్గం చూపిస్తుంది. నువ్వు ఎంత కష్టపడి టీం బిల్డప్ చేసుకుంటే టీం ద్వారా ఇన్కమ్ చూపిస్తుంది, ఉపాధి మార్గం. చాలా మంది ఉపాధి లేకుంటే వాళ్ళు ఏమో దొంగలు అవుతారు, ఎట్లా అవుతారు, అవునా కదా? మనిషికి ఆలోచన లేనప్పుడు ఏదైనా చెడు ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఎలాంటి వ్యక్తి ఒక దొంగని ఇచ్చినా కూడా నాకు వెస్టీజ్ దొరికింది, నేను కష్టపడాలి, ఈ రోజు కాదు నాకు 1 year కష్టపడితే నాకు ఒక 40,000 50,000 వస్తాయి సార్లాగా అని ఒక మైండ్ సెట్ మారుతా ఉంది. ఎంతమందికి మంచి చేస్తుందో చూడండి వెస్టీజ్. ఆరోగ్యం, ఆదాయం, రైతులకి, కొంతమందికి మైండ్ మారుతుందా లేదా? ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మాతో జర్నీ చేస్తే ఎలాంటి నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న, ర్యాష్గా ఉన్న అందరూ చేంజ్ అయిపోతారు. ఇక్కడికి వస్తే అందరూ సార్ 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 రెస్పెక్ట్, ఒకరికొకరు గౌరవించుకోవాలి. నేను మోనార్కుడు, నేను తోపునంటే ఉపయోగం ఏం లేదు. అట్లా ఇదంతా ఒక పెద్ద వ్యవస్థలాగా తయారైపోయింది. చాలా బాగుంది. సో మీరు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.